తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లు 4,010 రూపాయలు ప్లస్ 6,010 రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఈరోజు జూన్ నెల పెన్షన్లను కూడా విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక చాలామంది జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు 75 నుంచి 80% పెన్షన్లను పూర్తిగా పంపిణీ చేసినట్టు నివేదికను అయితే అర్పించడం అయితే జరిగింది. ఇక జూలై 29వ తారీఖు నుంచి కొత్త పథకం అంటే వారి ముఖ చిత్రాలు ఫేషియల్ ఫొటోస్ అనేది తీసుకొని వారికి పెన్షన్లు అయితే ఇస్తున్నారు. ఒకవేళ వేలు ముద్రలు రాని వారికి ఫేషియల్ చూపించిస్తున్నారు. ఫేషియల్ రాని వారికి మళ్ళీ వేలి ముద్రలు థంబ్నెయిల్ అనేది మనకైతే అంటే థంబ్ అనేది పెడుతూ వారికైతే పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఎవరికైతే థంబ్ మరియు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రావో వారికి గ్రామ పంచాయత్ సెక్రటరీ నుంచి మనకైతే ఆ పెన్షన్ డబ్బులను అందజేయడం అయితే జరుగుతుంది. ఇక ఇలాంటి కొత్త పథకాలతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి మార్పు చేర్పులు అనేది రాబోయే నెలలో చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో 11 కేటగిరీ కలిగిన వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, అదేవిధంగా చేయూత, ఆసరా మరియు వితంతులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ అదేవిధంగా డయాలసిస్ అదేవిధంగా వివిధ రకమైన 11 రకాల కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ల పథకం అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల నిధులు అనేది పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారు. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా నెలకు ముందే మహాలక్ష్మి పథకం కింద ఇంటింట ప్రతి మహిళల ఖాతాలలో 2,500 రూపాయలు ఎవరికైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా అదేవిధంగా వారి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ అప్డేట్స్ చేసుకొని 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు వీళ్ళైతే అర్హులు. ఇక ఇటువంటి వారి ఖాతాలలో నెల 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులను పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ కొత్త పెన్షన్ల పథకము ఈ మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం 2,500 రూపాయల పథకం దాదాపు మనకి చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఈ జూన్ నెల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో జూన్ నెల పెన్షన్ల కింద 2,010 రూపాయలు మనకి 4,010 రూపాయల పెన్షన్ డబ్బులు కూడా మనకి ఈరోజు మనకి కరెక్ట్గా చూసుకున్నట్లయితే 9-10 గంటల సమయం నుంచి వారి జిల్లా కేంద్రాలయాల్లో, మండల కేంద్రాలయాల్లో మనకి పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈరోజు అయితే పెన్షన్లను అయితే పూర్తిగానైతే పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరి ఖాతాకి ఎన్పిసిఐ లింక్, ఈకేవైసీ అప్డేట్ చేయించుకోలేరో వారైతే చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.